ఆరో తరగతి చదివే పిల్లలు ఏం చేస్తారు? మంచిగా బడికి పోతారు, చదువుకుంటారు. ఇంకా వాళ్ళకు పాపం ఏం తెలియదు కదా. కానీ మన కాడ ఒక ఆరో తరగతి బుజ్జికి ఆర్టీసీ కొలువు వచ్చిందోలా. అరే అవ్వంటే అది కూడా మన సర్కారే చెప్తున్నది. ఆరో తరగతి చదివేటామె ఆర్టీసీలో ఉద్యోగం చేస్తుంది. గవర్నమెంట్ కొలువైంది, నెల నెల జీతం తీసుకుంటుంది. మీకు రేషన్ కార్డు కట్టు అని సర్కారు కట్ చేసింది కూడా. ఇంతకు ఆరో తరగతిని ఆర్టీసీలో నౌకరత్తదా? ఇచ్చినోళ్ళు ఎవరు? ఏది అరుచుకుందని రారి. నిజంగా మన సర్కార్ అంటే సర్కార్ ఎవరి? కొత్త స్కీములు పక్కన పెట్టు, ఉన్న స్కీములను కూడా ఊడవీకే కార్యం విజయవంతంగా నడుస్తుంది కదా. ఆఖరికి రేషన్ కార్డులు కూడా తీసేస్తాంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాడ ఇగో గీ మల్లేషు కుటుంబం ఉంటది. ఎప్పటి సందో బియ్యం కరెక్ట్ ఉన్నది వీళ్ళకు ఒక బిడ్డ ఆరో తరగతి చదువుతాంది. అయితే కోపస్ బియ్యం తెచ్చుకునే తాందుకు డిపోకు పోతే మీ రేషన్ కార్డు పోయింది, మన సర్కారు తీసేసింది అన్నారట ఆఫీసర్లు. ఎందుకు సార్ అని అడిగితే వాళ్ళు అదొకటి ఇదొకటి అని చెకింగ్ చేసి మీ ఇంట్లో గవర్నమెంట్ నౌకరు చేసేటోళ్ళు ఉన్నారు, ఆర్టీసీలో నౌకరు చేస్తాను, అందుకే రేషన్ కార్డు తీసేసినాం అన్నారట. ఆర్టీసీలో నౌకరు చేసేటోళ్ళు ఎవలబ్బా అని పేరు తీస్తే ఇగో గీ బుజ్జి పేరు వెళ్ళింది. ఈమె చదివేది ఆరో తరగతి. ఈ ఆరో తరగతి బుజ్జి ఆఫీసులో నౌకరు చేస్తాందట, అందుకే వీళ్ళ రేషన్ కార్డు తీసేసిరట. ఇక చెప్పు కథ. ఇక ఈ బుజ్జోళ్ళ నాయన ఏమంటుండో వినాలి మీరు. మాది పోయిన నెల రేషన్ కార్డు లేదని రేషన్ డిఆర్ఓలో చెప్పారు. ఎందుకంటే మేము రేషన్ బియ్యం తీసుకొని పోనీకైతే మీ రేషన్ నెంబర్ లేదు, ఇలా డిలీట్ అయింది అని అంటే మేము ఎంఆర్ ఆఫీస్ కాకపోతే వాళ్ళు ఐటీకి ఐటీరని పోయిందని చెప్పారు. మన కలెక్టర్ ఆఫీస్ చెక్ చేస్తే మీ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ ఉంది, అందుకే పోయిందన్నారు. మనం తీరా చూస్తే ఆ ఎంప్లాయీ మా పాప 6th క్లాస్ అవుతుంది అచ్చంపేటలోనే. ఆ పాపకు జాబ్ ఉందని మాకు రేషన్ కార్డు డిలీట్ చేసారు. గవర్నమెంట్ ఆర్టీసీ జాబ్, టీఎస్ఆర్టీ జాబ్ ఉందని డిలీట్ చేసారు. కానీ ఇప్పుడు మాకు పోయినసారి రేషన్ లేదు, మేము వండుకొని బియ్యం లేవు, ఏం లేవు. ఈ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అని ఇవ్వండి, నాకు ఆ రేషన్ కార్డు అని ఇప్పియండి, ఏదో ఒకటి చేయండి, నాకు కొంచెం న్యాయం చేయండి. వాజిపే కదా ఆరో తరగతి బుజ్జి ఆర్టీసీల నౌకరు చేస్తాందని సర్కారే అన్నది కాబట్టి మా బుజ్జికి ఇప్పుడు సర్కారు కొలువు ఇవ్వవలసిందే, లేకుంటే రేషన్ కార్డు అనే ఇవ్వాలి అని అంటు. ఈయన అన్న దాంట్లో కూడా తప్పుగా అనొస్తలేదు, బరాబరే అడిగిండు. సర్కారే ఈ ఇంట్లో గవర్నమెంట్ నౌకరు ఉన్నదని చెప్పింది కాబట్టి గా నౌకరు ఇవ్వవలసిందే అని అడుగుతున్నాడు. ఇక గిట్లున్నదే ఆఫీసర్ల పనితనం. ఎంత గొప్ప ఆఫీసర్లో ఎంత గొప్ప సర్కారో కదా.